Hey guys, welcome back to our channel Telugu to English teacher here. మన ఛానల్లో వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఓకే, ఇప్పుడు వీడియో ఏంటో చూసేద్దాం. ఈరోజు వీడియో టాపిక్ ఫెస్టివల్ రిలేటెడ్ సెంటెన్సెస్, అదే పండగకు సంబంధించిన సెంటెన్సెస్. మనము ఇంట్లో పండుగ సందర్భంలో చాలా రకాల సెంటెన్సెసే మాట్లాడుతూ ఉంటాం కదా, వాటిని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో తెలియదు కదా. సో ఈ వీడియోలో ఫెస్టివల్కి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీ వేలో అండ్ ఎగ్జాంపుల్స్తో ఎలా మాట్లాడాలో ఉంది, చూసేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే లైక్తో ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. నేను మిమ్మల్ని లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, వలవడం. వలవడంని ఇంగ్లీష్లో ఏమని అంటారు అంటే షెల్లింగ్. షెల్లింగ్ అంటే వలవడం అని అర్థం. సో ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2 ఏంటో ఇప్పుడు చూసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 2, డబ్బులు అనవసరంగా ఖర్చు చేయకు. డబ్బులు అనవసరంగా ఖర్చు చేయకు. ఈ తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ స్పెండ్ మనీ అన్నెసెసరీలీ. డోంట్ స్పెండ్ మనీ అన్నెసెసరీలీ ఈ విధంగా చెప్పాలి. సో ఈ రెండు క్వశ్చన్స్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవేంటో చూసేద్దాం. టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1, ఏమైనా ఉందా, ఏమైనా ఉందా, ఇలా మనం చాలాసార్లు అడుగుతూ ఉంటాం కదా మన ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ పిల్లల దగ్గరైనా చాలా చోట్ల ఈ వర్డ్ యూజ్ చేస్తాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2 ఏంటో ఇప్పుడు చూసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 2, ఇష్టం లేకపోతే మాట్లాడకు. ఇష్టం లేకపోతే మాట్లాడకు. ఇది కూడా మనం చాలా ఎక్కువగానే యూజ్ చేస్తూ ఉంటాం కదా మన ఫ్రెండ్స్తో. సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మీకు గనక తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నేను ఈ 2 ఆన్సర్స్ని నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోని సెంటెన్స్ నెంబర్ 1, ఇంకా స్నానం చేయలేదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హ్యావెంట్ యూ షవర్డ్ ఎట్. హ్యావెంట్ యూ షవర్డ్ ఎట్ అంటే నువ్వు ఇంకా స్నానం చేయలేదా అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ యూ డూయింగ్ లుకింగ్ ఎట్ యువర్ ఫోన్ వితౌట్ షవరింగ్. వాట్ ఆర్ యూ డూయింగ్ లుకింగ్ ఎట్ యువర్ ఫోన్ వితౌట్ షవరింగ్ అంటే నువ్వు ఇంకా స్నానం చేయకుండా నీ ఫోన్ చూస్తూ ఏం చేస్తున్నావు అని అర్థం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, డూ యూ అట్లీస్ట్ టేక్ ఏ క్విక్ బాత్ ఆన్ ఏ ఫెస్టివల్ డే. డూ యూ అట్లీస్ట్ టేక్ ఏ క్విక్ బాత్ ఆన్ ఏ ఫెస్టివల్ డే అంటే నువ్వు పండగ పూటైనా కనీసం స్నానం చేయలేవా అని అర్థం. అంటే రోజు చేయకపోయినా కనీసం పండగ పూటైనా చేయాలి కదా. సో నెక్స్ట్ సెంటెన్స్ ఏంటో చూసేద్దాం. నెక్స్ట్ సెంటెన్స్, పండగ రోజు కూడా ఇలానే ఉంటావా. పండగ రోజు కూడా ఇలానే ఉంటావా. ఇన్ ఇంగ్లీష్, విల్ యూ బీ లైక్ దిస్ ఆన్ ద డే ఆఫ్ ద ఫెస్టివల్. Will you be like this on the day of the festival? For example, if you sit like that holding your laptop, I feel very annoyed. Hurry up and get ready. If you sit like that holding your laptop, I feel very annoyed. Hurry up and get ready. అంటే నువ్వు అలా నీ ల్యాప్టాప్ని పట్టుకొని కూర్చొని ఉంటే నాకు చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంది, అందుకోసం వెళ్ళి రెడీ అవ్వు లేదా త్వరగా వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వెన్ ఎవర్ ఐ సీ యూ, యు ఆర్ ఆల్వేస్ డూయింగ్ సంథింగ్ విత్ యువర్ ఫోన్ ఆర్ ల్యాప్టాప్. హౌ మచ్ డూ యూ ఎర్న్. వెన్ ఎవర్ ఐ సీ యూ, యు ఆర్ ఆల్వేస్ డూయింగ్ సంథింగ్ విత్ యువర్ ఫోన్ ఆర్ ల్యాప్టాప్. హౌ మచ్ డూ యూ ఎర్న్ అంటే నేను చూసినప్పుడల్లా నువ్వు నీ ఫోన్లో లేదా ల్యాప్టాప్లో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నావు, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అని అర్థం. థర్డ్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, అందరూ రెడీ అయ్యారు, నువ్వే లేట్. ఎవ్రీవన్ ఈజ్ రెడీ, యు ఆర్ లేట్. ఎవ్రీవన్ ఈజ్ రెడీ, యు ఆర్ లేట్ ఈ విధంగా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, I don't like other people waiting for me, so you go away. I don't like other people waiting for me, so go away అంటే ఎదుటి వాళ్ళు నా కోసం వెయిట్ చేయడం నాకు నచ్చదు, అందుకని మీరు వెళ్ళిపోండి అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, I won't be late, I will be ready in 10 minutes. I won't be late, I will be ready in 10 minutes అంటే నేను ఎక్కువ లేట్ చేయను లేదా నేను లేట్ చేయను, 10 నిమిషాల్లో రెడీ అయి వచ్చేస్తాను.
నేను లేట్ చేయను, 10 నిమిషాల్లో నేను రెడీ అవుతాను లేదా రెడీ అయ్యి వచ్చేస్తాను అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, హడావిడి అంతా నువ్వే చేస్తున్నావు. ఎవరో ఒకరి హడావిడి అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. యు ఆర్ డూయింగ్ ఆల్ ద హస్లింగ్. యు ఆర్ డూయింగ్ ఆల్ ద హస్లింగ్. ఈ విధంగా చెప్పాలి. హస్లింగ్ అంటే హడావిడి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ ఇన్ టూ మచ్ ఆఫ్ ఎ హరీ. నో వన్ హియర్ ఈజ్ ఇన్ సచ్ ఏ హరీ. యు ఆర్ ఇన్ టూ మచ్ ఆఫ్ ఏ హరీ. నో వన్ హియర్ ఈజ్ ఇన్ సచ్ ఏ హరీ అంటే నువ్వు చాలా హడావిడి లేదా నువ్వు చాలా తొందరపడుతున్నావు. నీ అంత తొందరపడేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఎవ్రీవన్ వాజ్ వెరీ కన్ఫ్యూజ్డ్ బికాస్ ఆఫ్ యువర్ హేస్ట్. ఎవ్రీవన్ వాజ్ వెరీ కన్ఫ్యూజ్డ్ బికాస్ ఆఫ్ యువర్ హీస్ట్ అంటే నీ తొందర వల్ల ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు లేదా తొందరపడుతున్నారు అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, ఇంకా ఎవరైనా రావాలా. షుడ్ ఎనీవన్ ఎల్స్ కమ్. షుడ్ ఎనీవన్ ఎల్స్ కమ్ ఈ విధంగా అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీవన్ ఎల్స్ టు కమ్ ఐ విల్ వెయిట్. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీవన్ ఎల్స్ టు కమ్ ఐ విల్ వెయిట్ అంటే ఇంకా ఎవరైనా వచ్చేది ఉంటే నేను వెయిట్ చేస్తాను లేదా వేచి ఉంటాను అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ ఆర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, బికాస్ దెర్ ఆర్ నో అదర్ వెహికల్స్ టు గో అవుట్ సో ఐ విల్ వెయిట్. బికాస్ దెర్ ఆర్ నో అదర్ వెహికల్స్ టు గో అవుట్ సో ఐ విల్ వెయిట్ అంటే నేను ఎందుకు వేచి ఉంటాను అంటే బయటికి వెళ్ళడానికి ఇంకా వేరే వెహికల్స్ లేదా వేరే వాహనాలు ఏవీ లేవు, అందుకని నేను వేచి ఉంటాను అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, అందరం కలిసి తిందాము. ఫెస్టివల్ టైంలో ఇలా మనం కలిసే తింటాం కదా ఇళ్ళల్లో. లెట్స్ ఆల్ ఈట్ టుగెదర్ టుడే. లెట్స్ ఆల్ ఈట్ టుగెదర్ టుడే ఈ విధంగా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లైక్ టు ఈట్ టుగెదర్ సో వి ఆల్ ఈట్ టుగెదర్ టుడే. ఐ లైక్ టు ఈట్ టుగెదర్ సో వి ఆల్ ఈట్ టుగెదర్ టుడే అంటే అందరం కలిసి తినడం అంటే నాకు చాలా ఇష్టం, అందుకోసం ఇవాళ అందరం కలిసే తిందాము అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ డోంట్ డూ ఇట్ టుడే బికాస్ వి ఆల్ ఈట్ టుగెదర్ టుడే. వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ డోంట్ డూ ఇట్ టుడే బికాస్ వి ఆల్ ఈట్ టుగెదర్ టుడే అంటే నువ్వు ఏదైనా చేయాల్సి ఉంటే నువ్వు ఈరోజు ఆ పని చెయ్యొద్దు, ఎందుకంటే మనమందరం ఈరోజు కలిసే తిందాము అని అర్థం. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, పండగ రోజు ఏ పని చేయను. పండగ రోజు ఏ పని చేయను. ఇన్ ఇంగ్లీష్, ఐ డోంట్ డూ ఎనీ వర్క్ ఆన్ ద ఫెస్టివల్ డే. ఐ డోంట్ డూ ఎనీ వర్క్ ఆన్ ద ఫెస్టివల్ డే ఇలా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ బీ విత్ మై ఫ్యామిలీ ఆన్ ద ఫెస్టివల్ డే. ఐ డోంట్ ఈవెన్ గో అవుట్. ఐ విల్ బీ విత్ మై ఫ్యామిలీ ఆన్ ద ఫెస్టివల్ డే. ఐ డోంట్ ఈవెన్ గో అవుట్ అంటే నేను పండగ రోజు మా ఫ్యామిలీతోనే ఉంటాను, కనీసం నేను బయటికి కూడా వెళ్ళను లేదా వెళ్ళదలుచుకోలేదు అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆల్ మై రిలేటివ్స్ వెంట్ టు ద ఎగ్జిబిషన్ టుగెదర్. ఆల్ మై రిలేటివ్స్ వెంట్ టు ద ఎగ్జిబిషన్ టుగెదర్ అంటే మా బంధువులందరం కలిసి ఇవాళ ఎగ్జిబిషన్కి వెళ్ళాము అని అర్థం. పండుగ రోజులలో రిలేటివ్స్ అందరం కలిసి ఇలా బయటికి ఎక్కడో ఒక చోటికి వెళ్తూ ఉంటారు కదా. నా ద లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నేను బాగా తినాలని ఫిక్స్ అయ్యాను. బాగా తినేవాళ్ళు ఫెస్టివల్ డే స్పెషల్స్ ఉండడం వల్ల ఇలా అనుకుంటూ ఉంటారు కదా. ఐ డిసైడెడ్ టు ఈట్ మోర్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ మైండ్ గెట్టింగ్ ఫ్యాట్ in these 2 days because later I will go to the gym. I don't mind getting fat in these 2 days because later I will go to the gym అంటే ఈ 2 రోజులు అంటే ఫెస్టివల్ అయిపోయే 2 రోజులు నేను లావ్ అయినా పర్వాలేదు, ఎందుకంటే నేను తర్వాత జిమ్కి వెళ్తాను అని అర్థం. అంటే ఫెస్టివల్ డే చాలా ఎక్కువగా తింటే లావ్ అయిపోతారు కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ ఏట్ high calorie food for these 2 days. I ate high calorie food for these 2 days అంటే ఈ 2 రోజులు నేను ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ని తిన్నాను. 8 అంటే అయిపోయింది కదా, ఆల్రెడీ తిన్నాను అని అర్థం. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అంటే తెలుగు టు ఇంగ్లీష్ టీచర్ యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అవర్ వీడియోస్, కీప్ సపోర్టింగ్ మీ. బాయ్, లవ్ యూ ఆల్.